ధన్యవాదాలమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి వర్యులు గౌరవనీయులు శ్రీ సిహెచ్ అయ్యన్న పాత్రుడు గారిని విచ్చేసి వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. పెద్దలు గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారికి, సోదరుడు రామ్మోహన్ నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, గంటా శ్రీనివాసరావు గారు, రాజు గారు, అతిథి విజయలక్ష్మి గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది మంచి రోజు. అసలు ఈ కార్యక్రమం గురించి అన్ని వివరాలు చెప్పారు. మళ్ళీ మీకు బోరు కొట్టకుండా నేను చెప్పనవి అంటే ఆల్రెడీ మీకు తెలిసింది. ఎంఓయూ ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అన్నీ కూడా వివరంగా చెప్పారు. ఇప్పుడు టీవీలో కూడా చూశారు మీరు. ఇంకేంటంటే ఈవేళ ఉత్తరాంధ్ర నేను 83 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. 83లో ఎమ్మెల్యే అయిన ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలెక్కి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు నుంచి చూస్తున్నాను, నియర్లీ 42 years నుంచి. ఏ నాయకులైనా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడారు. ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది. ఇవాళ ఎవరో ఊహించలేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పటి నుంచి చెప్తున్నారు, ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పిన మాట ప్రకారంగా ఇవాళ చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, మాట్లాడుతూ విన్నారు నేను. అందరూ కూడా ఎన్ని కార్యక్రమాలు అండి ఈ 2 yearsలో. రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవనివ్వడం. ఇప్పుడు లోకేష్ గారు బయలుదేరారు. మళ్ళీ ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు, ఇతను మరీ నిద్రపోవనివ్వట్లేదు. అంచేత ఏదంటే ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలనేది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది. అంచేత పనిచేస్తున్న నాయకులకి అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారండి ఇంకానా, అది బాధ. ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయాలు ఉంటాయి కాదన్నాను, పార్టీలు ఉంటాయి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటానండి. ఇవాళ రాష్ట్రం మన రాష్ట్రం, పార్టీలు ఉండొచ్చు. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ సహకారం ఉండాలి, మీ ప్రజల సహకారం ఉండాలి. సరే, ఈ కార్యక్రమం గురించి చూశారు, అందరికీ తెలుసు. చాలా సంతోషం. మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు, అధినేత గారు కలిశాను. ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా. అది మల్లికార్జునరావు గారు అన్న మాట ఏంటంటే, అయ్యన్న పాత్రుడు గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు, ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టవచ్చు. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్పారు. ఎంత మంచి మాట అండి. ఎక్కడైనా కట్టవచ్చు మల్లికార్జునరావు గారు. నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. బ్రహ్మాండంగా కడదాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడదాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మంచి ఎయిర్పోర్ట్ కట్టి ఏర్పాటు చేద్దామని చెప్పి నాకు ఆ రోజు చెప్తుంటే ఎంత ఆనందం ఉంది. ఇవాళ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఎంఓయూ. ఇవాళ విమాన రంగంలో కొరత ఉంది, టెక్నీషియన్స్ కొరత. దానికి ట్రైనింగ్ సెంటర్గా ఇవాళ పెట్టాలి, ఇక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకోవడం. దానికి అశోక్ గజపతిరాజు గారు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి
మాన్సాస్ ల్యాండ్స్ ఆ కార్యక్రమానికి ఇవ్వడం. అశోక్ గారి గురించి మీకు చెప్పవలసిన లేదు. అతని గురించి తెలియంది ఎవరికండి? పోసపాటి వంశం అంటే తెలియంది ఎవరికి? మనందరికీ తెలుసు. కాకపోతే నా బాధ ఏంటంటే అశోక్ గారు చాలా సింపుల్గా ఉంటారు. ప్రచారం అవసరం లేదు అతనికి. ఈ రోజున మనం చూస్తాం 10,000 డొనేషన్ ఇచ్చి ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. చూస్తున్నాం, పేపర్లు చూస్తున్నాం కదా లోకంలో. ₹10,000 డొనేషన్ ఇస్తారండి. ₹1,00,000 అమ్మో ₹10,000 అనౌన్స్ డొనేషన్ ఇచ్చాను, ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్. మీరు ఎంత ల్యాండ్ డొనేట్ చేశారు అతను? ఎప్పుడైనా ప్రచారం చేసుకున్నారండి? చిన్న కారు అండి ఇంట్లో ఉంది. ఇంత నానో కారు నూనో కారు అది నేను చూసాను. ఇంత కారు. ఆ కారు కూడా ఇతను కొడుకుంటాడు. వదిలేసింది. వాషింగ్ కూడా ఇతనే. అంత సింపుల్గా ఎప్పుడు ప్రచారం కోసం చూడలే. నాకు బాగా గుర్తండి అతనంటే మాకందరికీ ఎందుకు గౌరవం అంటే, ఇందా చెప్పారు కోరుకొండ సైనిక్ స్కూల్ ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఇస్తారని ప్రకటిస్తే ఎవరిస్తారో ల్యాండ్ అంటే ఎంత ల్యాండ్ ఇచ్చారని చూడండి. మీ అందరికి తెలిసి ఉంటుంది, చూసి ఉంటారు. దాంట్లో ప్యాలెస్ కూడా ఇచ్చారండి. ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు కుటుంబం చేసినటువంటి విషయం చిన్న విషయం కాదు. కోట అంతా ఎడ్యుకేషన్ ఇచ్చారండి. ఇప్పుడు ఆ కోట అమ్మితే ఎన్ని కోట్లు వస్తుందండి? ఎంత ఏంటండి? అటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ డెవలప్ చేసిన కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎవ్వరూ మర్చిపోకూడదు. అయితే ప్రచారం చేసుకోరు మహానుభావుడు. ప్రచారం లేదు. అంచేది నేను కోరేది ఏంటంటే సుశీల గారు కానీ, ఘంటసాల గారు కానీ, కోడి రామూర్తి నాయుడు గారు కానీ, ఇటువంటి పెద్దలందరూ కూడా విజయనగరం సంస్థానం నుంచి వచ్చిన వ్యక్తులే. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి సంస్థ మానసాస్ సింహాచలం ఎన్ని భూములండి. అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆ కుటుంబాన్ని ప్రచారంలో రాబోయే తరం వారికి చెప్పవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. వారు చేసుకోరు, నాకు తెలుసు. ప్రచారం అంటే అతనికి ఇష్టం ఉండదు. మనకెందుకండి? ఇతను మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చి మాతో పాటు హైదరాబాద్లోనే గోదావరి ఎక్కిపోయి, సార్ మీకు గోదావరి ఏంటి సార్ అంటే, సరదాగా వెళ్దాం అయ్యన్న అన్నారు. అటువంటి కుటుంబం ఇటువంటి మంచి కార్యక్రమానికి మళ్ళీ ఇప్పుడు మాన్సాస్ కంబైన్డ్గా జిఎంఆర్ మాన్సాస్ కంబైన్డ్గా ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీరు అందరూ కూడా మన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మీరందరూ కూడా పేరు చెప్తున్నాను భాగస్వాములు అవ్వాలా. అది మన కర్తవ్యం. అభివృద్ధి చేసి రాబోయే తరం వరకు అందించవలసిన బాధ్యత మన అందరం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి సదావకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీ వంటి పెద్దల దీవెనలు మా ఉత్తరాంధ్రపై ఎప్పుడు ఉండాలి. కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక చరిత్రాత్మకమైన దినం, చరిత్రాత్మకమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు,